సో ప్రస్తుతం మనం వచ్చరికి ఫిష్ వెంకట్ అన్న. ఈ పేరు తెలియని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఉండరు. ఏమైంది అన్నకి, ఏమైంది అసలుకి అన్ని కిడ్నీకి ఏమైందండి? ఎవరన్నా ఆడితేనే 30-40 లక్షలు ఆడుతారు. సో అన్నకి ఇంత దీనస్థితి రావడానికి కారణం ఏంటంటారు? నువ్వు షాక్ అవుతావు. ఇన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? నాగర్లేవు, రూపాయలు నాగర్. సుమారు ఒక రోజు డయాలసిస్కి ఎంత అవుతాయి అమ్మా? ప్రైవేట్లో అంటే రేట్ ఎక్కువ కదా, పోనీ శాస్త్రశాస్త్రంలో ఉంటున్నాం. చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు, మేము విన్నాం. సో అది నిజమా అబద్ధం? ఫిష్ వెంకట్ అన్న పేరు చెప్తే నేను రామ్నగర్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఫిష్ వెంకట్ దోస్తులకు చెప్పమంటే చెప్పాడు, ఎవ్వరు చెప్పాడు. గబ్బర్ సింగ్ టీం కూడా చెప్పాడు. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి ఫిష్ వెంకట్ అన్న. ఈ పేరు తెలియని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఉండరు. సినిమా ప్రేమికులు కూడా అసలుకి ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరు. ఎందుకంటే ఆయన మొహం చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సో అసలు ఆ ఫిష్ వెంకట్ అన్నకి అసలు ఏమైంది? ఆయన కొంచెం బాడీకి సంబంధించిన కొన్ని పార్ట్స్ కూడా కొంచెం సీరియస్గా ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తల్లో నిజమెంత, ఈ పూర్తి వివరాలు వాళ్ళ వైఫ్ లోపల ఉన్నారు, ఆమెతో అడుగు తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ అన్న కూడా లోపల ఉంటే ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. సో ప్రస్తుతం మనం చూసాం కదా, ఇందాక మీ అందరికి బయట చెప్పా, ఫిష్ వెంకట్ అన్న పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. సో మనం ఇప్పుడు ఫిష్ వెంకట్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫిష్ వెంకట్ ఉన్న వాళ్ళ వైఫ్ ఉన్నారు. మేడం నమస్తే అమ్మ. నమస్తే. అసలు ఏమైంది అన్నకి, ఏమైంది అసలుకి? అన్ని కాలు మొత్తం ఇంత లావు వచ్చి మళ్ళీ కాలు ఇన్ఫెక్షన్ అయింది. ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆప్షన్ కూడా అయింది. 5 సంవత్సరాల నుంచి నరకం చూస్తుండు, కొంచెం తగ్గింది, మంచిగా అయిండు, షూటింగ్లో పోతుండు, అది ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది డయాలసిస్ కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. కిడ్నీకి ఏమైందండి? కిడ్నీలు ఖరాబ్ అయింది. ఎవరన్నా ఆడితేనే 30-40 లక్షలు ఆడుతారు ఒకటి, ఒక కిడ్నీకి. అట్లా కొంచెం వెనక ముందు అవుతుంది. మళ్ళీ ఆప్షన్ చేయడానికి 5 లక్షలు అంట. మళ్ళీ మందులకు దేని తప్పిదేం 5,000. అట్లా చాలా లోపల కుమిలిపోతుండే. ఎవరిని అడగలేక, ఎవరు చెప్పలేక, చెప్తే సినిమా ఇండస్ట్రీలో అందరూ తెలుసు, అన్న చాలా పెద్ద ఆర్టిస్ట్. సో అన్నకి ఇంత దీనస్థితి రావడానికి కారణం ఏంటంటారు? అదే కిడ్నీ ప్రాబ్లం. ఆయనకు కిడ్నీ ప్రాబ్లము, మళ్ళీ థైరాయిడ్, షుగరు, బీపీ, కాలు ఇన్ఫెక్షన్ అయింది. మరి దాన్ని కొట్టేస్తారా ఏమే అది కూడా తెలియవచ్చా? నువ్వు ఆ కాలుని చూస్తే నువ్వు షాక్ అవుతావు. అదొకటి టెన్షన్. ఆ టెన్షన్కి హాస్పిటల్ కూడా పోతున్నాడు. ఇక్కడ ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పోయేసి వస్తాడు, ఒక సూది తీసుకుంటాడు, వచ్చి అనుకుంటాడు. పెద్ద హాస్పిటల్లో పోతే ఏం చేస్తారు అని ఆయనకు ఒక భయం. మరి పైసలు ఎంత అవుతాయో ఎవరిని అడగాలి, నేను ఎవరిని అడగను, నేను ఒకరికి ఇస్తా, నేను ఎవరిని సినిమా వాళ్ళని అడగండి అన్నాడు. చెప్ప ఇదే. అన్న చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా, మీరు మరి ఇంత చిన్న ఇంట్లో ఉండడం కారణం ఏంటంటారు? అంటే మాకు ఇంకోటి కూడా సికింద్రాబాద్ ఉంది, అక్కడ మా అత్తగారు వాళ్ళు ఉంటారు. ఈ ప్రస్తుతానికి అక్కడ ఏరియా బాగాలేదు, మా పిల్లలు ఖరాబ్ అవుతారని చెప్పి నేను ఇక్కడ ఉన్నా. అన్నకి మరి ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారా మరి ఏమన్నా? ఇప్పుడు మొన్న వాళ్ళు చూసి చిరంజీవి మేనేజర్ ఫోన్ చేస్తే ఈరోజు పోయిండు. మరి మీకేమైంది? మీకు కూడా చాలా ఆరోగ్యం చాలా బాగాలేదంట, ఏమైంది? ముఖాలు అడిగినాయి, నాకు ఆపరేషన్ చేస్తాన్నారు, నాకు ఒక 5 లక్షలు అవుతాయి అని చెప్పారు. మళ్ళీ నేను హాస్పిటల్లో అనుకుంటే మరి ఆయన నోరు చూస్తారు. ఇన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? నాగర్లేవు, రూపాయలు నాగర్. ఆయనకే లేవు చూపించుకోవడానికి, నాగర్ ఎక్కడ ఉంటాయి? అట్లా చాలా ఆయన నా గురించి ఆలోచిస్తాడు. నాకేమైనా అయితే ఈమె పరిస్థితి ఏంది అని అట్లా కొంచెం బాధపడుకుంటా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఎవరు చెప్పలేక, ఎవరు చేయలేక, దోస్తులకు చెప్పమంటే చెప్పాడు, ఎవ్వరు చెప్పాడు. గబ్బర్ సింగ్ టీం కూడా చెప్పాడు, ఎవ్వరు చెప్పాడు. వాళ్ళు వచ్చినా కూడా చూస్తారు, అన్న నమస్తే అంటారు, వెళ్ళిపోతారు. తప్పించి అన్న మనకి ఇంత పరిస్థితి ఉంది కన్నాడు, హాస్పిటల్కి పోదామని ఏ దోస్తు రాడు. సొంత కొడుకులు కూడా దూరం పెట్టారని చెప్తున్నారు. సొంత కొడుకులు ఆయన నిన్న కోపంతో చెప్పిండు, పెద్దోడు చిన్నోడు వాళ్ళే కదా నిమ్స్లో ఉంటే అంత మా ఊరు పెద్దోళ్ళు ఉన్నారని వాళ్ళే కదా చూపించారు అన్నీ. తిరిగి చిన్నోడు తీసుకుపోయిండు, తీసుకొచ్చిండు, అన్నీ చేస్తాడు. ఇక కోపం వస్తేనే తిట్టుకుంటారు అంతేగాని చేస్తాడు. మరి పెద్ద పెద్ద ఎవరైతే ఆర్టిస్టులు, హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు అన్నకి? చెప్పలేడు కదా ఆయన, అసలు చెప్పనిస్తలేడు. చెప్పొద్దంట. టార్జన్ తెలుసుగా మీకు? ఆ టార్జన్ అన్న నాకు వారం రోజులు ఫోన్ చేస్తుండు. అమ్మ ఆయన ఏమన్నా అనుకోని, అమ్మ నువ్వు ముందడుగేసి నువ్వు ఛానల్ చేస్తే అందరు ఛానళ్ళు వస్తారని చెప్పి ఆయన నాకు రోజు చెప్తుండు. అయినా కూడా నాకు చెప్పనిస్తలేడు. ఇక మా బిడ్డనే మా డాడీ ఏమన్నా నన్ను తిట్టినా పర్లేదు అని చెప్పి కొత్త కూడా వాళ్ళది వెళ్ళిపోయి వాళ్ళకి ఫోన్ చేసి, అన్న ఇట్లా సంగతి అన్న మా డాడీ పరిస్థితి బాగాలేదన్నా అని వారం వస్తుందంటే మొన్న వచ్చి చేసిపోయాడు. నేను అప్పటికీ నాకు నచ్చలేదు, కానీ బాధ తట్టుకోలేక ఇంటర్వ్యూ చేసి మరి అట్లా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆయన ఫస్ట్ టైం అట్లా చెప్పడం కదా, చాలా బాధపడ్డాడు. అట్లా అయిపోయింది. అన్న కిడ్నీలు బాగోవడానికి సుమారు 8 లక్షలు ఖర్చు అయితే అన్నారు. కిడ్నీ ఆడితే ఇట్లా 30 లక్షలు ఆడుతున్నారు. 30 అంటే 60 చేయడానికి 5 ఇట్లా అన్ని లెక్కలు వేసుకుంటాడు ఆయన చేతి మీదనే. ఎవరిని అడగాలి, ఏం చేయాలని చెప్పి
గమ్మునుకుంటుండు. పోనీ చేస్తున్నావు ఉంటున్నావు, నేను చచ్చిపోతే ఇవి పరిస్థితి ఏందో నా పరిస్థితి ఏందో ఆలోచిస్తాడు. అట్లా ఆలోచించుకుంటూ అంటాడు. తినడు చేయడు కానీ కడుపు పోతుంది, కాలు చేతులు పోతాయి. డయాలసిస్ పోవడం కదా, దినం డయాలసిస్ పోవాలి. ఆయనకు సూది అంటే భయం. సుమారు ఒక రోజు డయాలసిస్కి ఎంత అవుతాయి అమ్మా? అంటే ప్రైవేట్లో చేయించుకుంటలేడు, గాంధీలో చేయించుకుంటాం. ప్రైవేట్లో అంటే రేట్ ఎక్కువ కదా. అంత పెద్ద ఆర్టిస్ట్ లైఫ్ బతికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి భయపడతా గాంధీ హాస్పిటల్కి వెళ్తా అసలు ఓడైనా అట్లాంటిది గాంధీలో చేయించుకుంటాం. దినం ఇప్పుడు పోవాలి. పొద్దున 6 గంటలకు పోతే 10 గంటలకు వస్తుంది. చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు, మేము విన్నాం. సో అది నిజమా అబద్ధం? వచ్చి పోయారు, అందుకే పోయారు కదా. అది నిజమే. అక్కడ రమ్మని చెప్పారు అంటే మళ్ళీ ఇక్కడ ఏమిదో నాకు వచ్చినాక తెలుస్తుంది. 11 గంటలకు పోయారు. 11 గంటలకు ఇప్పుడు పిలిచారా? పొద్దున్నే పిలిచారు, 11 గంటలకు పోయారు. ఎన్ని గంటలు వస్తారంట అన్న? మరి నాకు తర్వాత 4 గంటలకు వస్తాను. అంటే నాకు తెలిసి చిరంజీవి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందంటే సో అది వేరేలాగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో చిరంజీవి గారి మీద మీకు ఏమైనా నమ్మకం ఉందా? నమ్మకం ఏంది, నాకు చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నాకు మా అన్న అంటాగో వాళ్ళ ఇంటికి కూడా పోయి ఫోటో దిగేది వచ్చిన, ఆయనతో గొడవ పెట్టుకుని మాకు ఇన్ని సినిమాలు పని చేస్తాను, నాకు చిరంజీవి దగ్గర తీసుకోవా అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవిని అన్న అని పిలుస్తాను. నాకు ఇష్టం చాలా. అన్న మీ సొంత అన్న రూపంలో చదువుకున్నట్టు మా నైనా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఫ్యాన్సే. నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అన్న. ఇప్పటికీ ఆయన సినిమా వస్తే ఒక పండుగలాగా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మీ సొంత అన్న రూపంలో ఇప్పుడు నాకు తెలిసి మీకు వచ్చి ఉంటాను నాకు తెలిసి. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మ్యాక్సిమం ఆ పని అయిపోయినట్టే. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే మీలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళందరికీ సరైన న్యాయం చేశారు ఆయన. వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సాయం చేసిండు. ఇంకా చెప్తలేడు, వాళ్ళకి ఇంత ఇచ్చినా వీళ్ళకి ఇంత ఇచ్చినా అని చెప్తాడు. అడగడు, ఇచ్చి మళ్ళీ అడగడు. వాళ్ళ ప్రాబ్లం ఏందో అని అడుగుతాడు. కానీ ఈయన అడుకోడు. నా ప్రాబ్లం ఇట్లుంది కదా ఇవ్వండి అని అడుకోడు. మొన్న కూడా డీసెంట్గా ఎవరో ఫేస్బుక్లో పేజ్ న్యూస్ పెట్టి 60,000 తీసుకున్నాడు. ఈయన మంచి లేకున్నా కూడా 60,000 10 లక్షలు ఇస్తాను స్కీమ్ అంటది. స్కీమ్ మొన్న పండుగ రేపనంగా రాఖీల పండుగ అంత మోసం చేశారు. దానికి కొంచెం చాలా వెంకటలేదు. అన్న మోసం చేసి 60,000 తీసుకున్నాను. ఆయన ధర లేకుండా వీళ్ళతో అడిగిచ్చిండు, పైసలు వస్తే నేను హాస్పిటల్లో చూపించుకుంటాను. అట్లా కూడా జరిగింది. ఫేక్ న్యూస్ అంట అది. పట్టుకుందామంటే ఆయన చేత కాదు కదా, మంచిగా ఉంటే ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు. ఈ ఏరియాలో ఫిష్ వెంకట్ అన్న పేరు చెప్తే నేను రామ్నగర్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఫిష్ వెంకట్ అన్న అంటే అందరూ గుర్తుపట్టేసి చెప్తున్నారు. వీళ్ళు ఈ ఏరియా మొత్తం తెలిసిన ఆయన బయటకి ఎందుకు చెప్పుకోలేకపోతానంటారు? అదే చెప్పాడు ఆయన. చెప్పడు, అడగడు, నా పరిస్థితి అని చెప్పడు. తినకున్నా తిన్నా అంటాడు. ఎవరన్నా వచ్చినా కూడా తినండి అంటాడు. తప్పించి ఆయన నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా దగ్గర అన్నం లేదు, నాకు గోళీలు లేవు అని చెప్పుకోడు ఆయన. చెప్పాడు. మా అభిమానం అడ్డొస్తూ ఉంటుంది. చెప్పడు, అదే చెప్పాడు. లేకున్నా ఉన్నట్టే ఉంటాడు. ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ టీం వచ్చిన సరే వాళ్ళు కూడా ఏం పట్టించుకోరా? వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారమ్మా. అంతే తప్పించి మరి అన్న నీ పరిస్థితి ఉంది కదా నాడు, మరి హాస్పిటల్ పోదాం చేద్దాం నాడు అని ఫ్రెండ్స్ అందరూ అనాలి కదా. ఒకప్పుడు ఎంతో అది చేసిండు, ఎవరు ఏమన్నారు. వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. నేను కూడా ఏం పట్టించుకొని ఏమంటాం, ఆయన మళ్ళీ ఏమని అంటాడేమో అని. సో ఫిష్ వెంకట్ అన్నకి మన వ్యూవర్స్, మన ఛానల్ తరపు నుంచి, అదేవిధంగా మన రెడ్ టీవీ తరపు నుంచి ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని, సో వారందరూ ఫిష్ వెంకట్ అన్నకి ఖచ్చితంగా సహాయం చేయాలి. అమ్మ, ఫిష్ వెంకట్ అన్నకి సహాయం చేయాలంటే ఒక నెంబర్ చెప్పండి. ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా? ఫోన్పే నెంబర్ అంకుల్ తెయ్యాలా? అదే 9849 359534. ఇది ఫోన్పే. సో చూసాం కదా, ఇప్పుడు మేడం గారు చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో అది ఫిష్ వెంకట్ అన్న నెంబరు. అన్నకి ఎవరైతే అన్నని చూసి ఎవరైతే నవ్వుతున్నారో, చూసి అది అన్న మళ్ళీ సినిమా సెట్లోకి వెళ్ళి సినిమా థియేటర్లో మనకు కనపడితే అన్నం చూసి అంతగా మనం నవ్వుకుంటాం, అందరికీ తెలిసిందే. సో మరలా అదే నవ్వు మనం థియేటర్లో అన్నం చూడాలంటే డెఫినెట్గా అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా సినీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నకి సపోర్ట్ చేయాలి. అన్న ఫోన్పే నెంబర్ కింద మా ఛానల్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అన్నకి సహాయం చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నకి నోరు తీసి అడిగితే చాలా మంది ఖచ్చితంగా ఇచ్చేవారు ఉంటారు, బట్ ఈయనకి ఆత్మాభిమానం ఒకటి అడ్డు వచ్చి ఎవరిని అడగట్లేదంట. సో ఎనీవే ఈ విషయాన్ని అయితే ఈరోజు చిరంజీవి గారి దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో ఆయన కూడా దీనికి మంచిగా స్పందించి ఈరోజు అయితే ఆయన పిలిపించుకొని ఆ సమస్య ఏందని మాట్లాడుకోవడం, అదేవిధంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి ఫిష్ అని అయితే వెళ్ళడం జరిగింది. సో 3 గంటల తర్వాత మరలా ఇంటికి రావడం జరుగుతుంది. సో
అన్న వచ్చిన తర్వాత కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి అన్న ఏ అయితే ఇప్పుడు ఆ సినిమాలు తీశారు ఆ సినిమాలకు సంబంధించిన ఫొటోస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి మనం చూసుకోవచ్చు. సో పాయింట్ మనం చూసుకోవచ్చు కదా, హీరో రామ్, పోతినేని రామ్, సో వీళ్ళందరూ ఉన్నారు చూసుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు.